కూటమి ప్రభుత్వం కళాకారులకు ఎంతో ప్రాధాన్యం కల్పిస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో అమరావతి చిత్రకళా మహోత్సవంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన హాజరయ్యారు. దేశంలో కళాకారులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర సాంస్కృతిక చైర్పర్సన్ తేజస్విని మాట్లాడుతూ రానున్న కాలంలో కొత్త కళాకారులకు సహకారం అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని, దేశవ్యాప్తంగా ఎంతో మంది కళాకారులు రావడం గొప్ప విషయమన్నారు. కల్చర్ అండ్ క్రియేటివిటీ చైర్పర్సన్ ఇవన్నీ ఉన్నా కూడా ఎప్పుడూ ఈ కళాకారుల్ని ఇట్లా ఎక్స్పోజ్ చేసే విధంగా, పబ్లిక్లో అందరికీ చూపించే విధంగా తీసుకురావటం తేజస్విని గారు, అదేవిధంగా కందుల దుర్గేష్ గారు వచ్చిన తర్వాత మాత్రమే జరిగింది. లాస్ట్ ఇయర్ రాజమండ్రిలో 500 మంది కళాకారులను తీసుకొచ్చి ఇట్లా మెయిన్ రోడ్లు సెంటర్లో పెట్టి దీనికి ప్రాముఖ్యత తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు దేశం నలుమూలల నుంచి దాదాపు 800 మందికి పైగా కళాకారులు స్టాల్స్ తోటి ఈ రోజున గుంటూరులో చేయడం జరిగింది. అయితే మనకు కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు ఇవన్నీ ఉన్నా కూడా అందరికీ కూడా ఇవన్నీ కళలను అన్నింటినీ కూడా చూపించాలి అనే ఒక ఉద్దేశంతో వారు పట్టుబట్టి మరీ ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. అద్భుతంగా ఉంది. అనేక మంది వీళ్ళందరికీ ఇంకా ఏం చేయాలో కూడా అవన్నీ ఆలోచించి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని వీళ్ళు ఇంకా ముందుకు తీసుకువెళ్లే విధంగా, ఎందుకంటే ఈరోజు అందరూ కల్చర్ మినిస్ట్రీ కానీ లేకపోతే కల్చర్ అండ్ క్రియేటివిటీ చైర్పర్సన్ ఇవన్నీ ఉన్నా కూడా ఎప్పుడు ఈ కళాకారుల్ని వస్తే కొన్ని వేల మంది చూస్తున్నారు, కొన్ని వందల మంది కొంటున్నారు. వారికి బ్రతుకు తెరువు ఏర్పడుతుంది. అదే విధంగా కళ మీద మక్కువ ఏర్పడి ఈ రోజు మీరు ఇక్కడ చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా వీళ్ళందరినీ చూసి నేర్చుకొని వాళ్ళ కళను పెంచుకున్నారు. కొన్ని వేల మంది కొత్త కళాకారులు తయారవ్వడానికి ఇది వేదికగా మారబోతుంది. ఇదే బెంగళూరులో చిత్రసంత అన్న పేరుతో 25 సంవత్సరాలుగా జరుగుతుంది. అక్కడ ప్రజలు దాన్ని ఆ ఒక్క రోజు 2 రోజులని ట్రాఫిక్ ఇబ్బందిగా కాకుండా కళాకారులకు మేము ఇచ్చే సహకారంగా వాళ్ళు దాన్ని భావించి వాళ్ళు చేరువుగా చేసుకుంటున్నప్పుడు గుంటూరు ప్రజలు కూడా నిజం చెప్పాలంటే చాలా ఆతిథ్యం వహిస్తున్నారు. అతిథి దేవో భవ అని దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులందరినీ స్వాగతిస్తున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా పెమ్మసాని చంద్రశేఖర్ అన్నకు ఇది ఇక్కడ గుంటూరులో పెడదాం అనగానే తప్పకుండా పెడదాం అమ్మా, కాకపోతే ప్రజలెవ్వరికి ఇబ్బంది అవ్వకుండా మీరు ఆ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోవాలి అన్నారు. ఆ ప్లేస్